ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. 65 రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. 13 వేదికల్లో మొత్తం 74 మ్యాచ్లు నిర్వహిస్తారు. మార్చి 22న ఆర్సీబీ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 7 మ్యాచ్లు నిర్వహించబోతున్నారు. మే 25న కోల్కతా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఈసారి షెడ్యూల్ ఎట్లా ఉంది? దీనిపై స్పోర్ట్స్ అనలిస్టులు కానీ లేదా క్రీడాభిమానులు కానీ ఎట్లాంటి రెస్పాన్స్ వ్యక్తం చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. 17వ ఐపీఎల్ సీజన్ సంబంధించిన షెడ్యూల్ కాసేపటి క్రితమే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా రిలీజ్ చేసింది. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ మ్యాచెస్ జరగబోతున్నాయి ఇండియాలో. ఓవరాల్ గా 13 టీంలు ఈ ఐపీఎల్ లో పాల్గొంటున్నాయి. దాదాపు 74 మ్యాచ్లు జరగబోతున్నాయి. వాస్తవానికి గత ఏడాది కంటే మ్యాచ్ల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. టీమ్స్ కూడా పెరిగిన నేపథ్యంలో మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇక ఉప్పల్ వేదిక హైదరాబాద్ లో 9 మ్యాచ్లు మొత్తం జరగబోతున్నాయి. 7 లీగ్ మ్యాచ్లు, అదేవిధంగా 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా హైదరాబాద్ జరగబోతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ లో 7 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఈసారి 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇంకా అయితే బెంగళూరుతో హైదరాబాద్ మ్యాచ్ లేకపోవడంతో కొంత కోహ్లీ అభిమానులకు కొంత నిరాశగా చెప్పవచ్చు. వాస్తవానికి హోమ్ టీం హైదరాబాద్ తో ఏదైతే విరాట్ కోహ్లీ ఆడే బెంగళూరు టీం కి విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తారు. బెంగళూరుతో హైదరాబాద్ లో మ్యాచ్ లేకపోవడం కొంత కోహ్లీ అభిమానులకు నిరాశగా చెప్పవచ్చు. అదేవిధంగా మొదటి మ్యాచ్ కోల్కతా వేదికగా ఈ వచ్చే మార్చి 22న మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా కోల్కతాలోనే నిర్వహించబోతారు. అంటే మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ 2 కూడా కోల్కతాలో జరగబోతున్నాయి. రెండో మ్యాచ్ ఉప్పల్ వేదికగా హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండో మ్యాచ్ ఆడుతుంది. అదేవిధంగా చెన్నై ముంబై మూడో మ్యాచ్ చెన్నై వేదికగా జరగబోతుంది. వాస్తవానికి గతంలో 8 టీములతో 2008లో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. ఇది 17వ సీజన్ ఐపీఎల్ సంబంధించి. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఒక పాకిస్తాన్ మినహాయిస్తే దాదాపుగా టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని టీమ్స్ ఈ ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాయి దాదాపు 17 సంవత్సరాలుగా. సో ఈ ఏడాది కూడా ఇప్పటికే ఇండియన్ అంటే టీమిండియాకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన ప్లేయర్స్ అంతా కూడా, మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా దాదాపు అన్ని టీమ్స్ కి ఆడబోతున్న నేపథ్యంలో ముఖ్యంగా కోహ్లీ కావచ్చు, ముంబై ఇండియన్స్ కి ఆడుతున్న రోహిత్ శర్మ కావచ్చు, ఈ సీజన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఐపీఎల్ ఆడే అవకాశం కనిపిస్తుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. దాదాపు 65 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండబోతుంది. ఓవరాల్ గా 74 మ్యాచ్లు, 13 టీంలు. గతంలో వాస్తవానికి 8 టీంలు, ఆ తర్వాత 10, తర్వాత 12, దాదాపు ఇప్పుడు 13 టీంలకు ఐపీఎల్ చేరిన నేపథ్యంలో కొంత లాంగ్ షెడ్యూల్ గా కూడా దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా మే 25న ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది కోల్కతా వేదికగా. హైదరాబాద్ లో అయితే 9 మ్యాచ్లు ఆడబోతున్నారు. వాస్తవానికి 7 లీగ్ మ్యాచెస్ తో పాటుగా 2 ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైన నేపథ్యంలో ఇక ఉప్పల్ స్టేడియం సంబంధించి ఇప్పటికే బీసీసీఐ ఎక్కడైతే వేదికలు ఉండబోతున్నాయో దాదాపు 13 వేదికలు ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా 13 వేదికలు ఇప్పటికే బీసీసీఐ గుర్తించింది. వాటన్నిటిని కూడా ఐపీఎల్ కు సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కు సంబంధించి ఇప్పటికే ఉప్పల్ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచెస్ అన్ని కూడా జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.